కడుపులున్న పేగులన్నీ బయటపడేటట్టే కక్కుతాంది కాదే. నిన్న ఏతులకు తాగింది. ప్రదాయిని సుప్పిని సుద్ధ పూసని వేస్ట్ పాడుకోగాడు. నిన్న కడుపులో పుడితేంది పుట్టకపోతేంది. చిచి చిచి మళ్ళీ ఇడికే వచ్చినవేందే. నిన్న కళ్ళు తాగితే ఏమన్నా నచ్చినమా చెప్పు? లేదు. మరి ఈ బీర్లు దీనికి కూడా ఏం కాదు, దానికి దీనికి ఒక్కటే రిమ్మా. మావా एक పెగలా. అరే మావా एक పెగలా. చిట్టి 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 అంతే అంతేలే అంతే అంతే. ఏ ఎటులేస్తానవే? నువ్వే అన్నావు కాదే అర్ధరాత్రి తిరిగితే స్వతంత్రం వస్తుందని. తిరుగుదాం అనిపోతానా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరంగల్ వాళ్ళ ఎంటర్టైన్మెంట్స్. అందరు ఎలా ఉన్నారు? మంచిగా ఉన్నారు అనుకుంటాను. మేము కూడా మంచిగా ఖుషిగా ఉన్నాము. రీతికి వచ్చింది ఇవాళ. అయితే ముందు మేము ఆ తాగే వీడియోలు 2 పాటలు చేసినాం కదా. అయితే చాలా మంది ఏమనుకుంటారంటే మేము నిజంగానే తాగుతాం అనుకుంటారు. అక్క వాళ్ళు బ్యాడ్ కామెంట్స్ పెట్టడానికి కారణం ఏంటి తెలుసా? మనం నిజంగానే తాగుతాం అనుకుంటారు. అసలు నిజం మేము తాగేది ఇది ఆపిల్ పిజ్జా. మేము తాగుతున్నాం మీకోసం, రియాలిటీగా ఉండాలని చెప్పేసి తాగుతున్నాం. కానీ మీరు నిజంగానే తాగుతున్నాం అని అనుకుంటారు, అది అబద్ధం. మీకోసం అదేంటి బీర్ బాటిల్ కడిగి ఆ లాపీ ఫీజ్ పోసుకొని తాగుతున్నాం తెలుసా? అవి మీరే తాగి పడేసినాయి అబ్బాయిలు మీకే. అయితే నిజంగా తాగుతలేము, బ్యాడ్ కామెంట్స్ బాగా వస్తానే, అందుకనే చెప్దామన్న ఉద్దేశంతోనే చెప్తాము. మరి ఎండింగ్లో మళ్ళీ మాట్లాడుకుందాం. పార్ట్ 3 అయితే చూసేయండి. ఇది మళ్ళీ కంటిన్యూ చేయాలా వద్దా అనేది కూడా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి తప్పకుండా. ఇది కేవలం మీ అందరిని ఎంటర్టైన్మెంట్ చేయడం కోసం మాత్రమే మేము చేస్తాము, అది మాత్రం అర్థం చేసుకొని ఫస్ట్ అయితే వీడియో చేయండి. నీ పోరడేమో రోడ్డు మీద చిల్లర తిరుగుతాండు. ఈ బక్క ముద్దాన్నే ప్రేమించిండే, దీని దగ్గర ₹1 లేదని మళ్ళా నిన్ను ప్రేమించిండు. ఇక్కడ ఎట్టి దానివి నువ్వేనే. నిన్ననే మా ఇద్దరికి ఎంగేజ్మెంట్ అయింది. ప్రూఫ్ ఏంటి తెలుసా? ఎంగేజ్మెంట్ రింగ్. బక్కదానా, ఎంత మోసం చేసినవే. చిన్నప్పటి నుంచి ఎంత మంచిగా కలిసి ఉన్నాం, ఇప్పుడు నా లవర్ కేసరి పెడతావా? ఏం మంచివే నువ్వు. ఎట్లా మోసం చేయాలనిపించిందే పింకీ నీకు? చిన్నప్పటి నుంచి నీతో అన్ని షేర్ చేసుకున్నా, కానీ నువ్వు నా బాయ్ ఫ్రెండ్ షేర్ చేసుకున్నావా అని. అందరం కలిసి తిన్నాం, నీ ఎంగిల్ తిన్నా కానీ నువ్వు నా పోరన్నే ఎంగిల్ చేస్తావా అని. అయ్యో నేనేం పాపం చేసిండే పింకీ? చిన్నప్పటి నుంచి మనం ఇద్దరం ఒక్కటే అనుకున్నా కానీ ఇట్లా ఇద్దరం ఒక్కనే చేసుకునే పరిస్థితి వస్తుందని అస్సలు అనుకోలేదు. ఇక నేను బతుక. మా అయ్యకు మా గల్లీలు ఉన్న వాళ్ళు అందరికి తెలియక ముందే నేను చత్తా. ప్రాణం పోయే బాధేదో ఈ నిమిషాన్ని తెలిసిందే. ఏం చేస్తాందే ఈ మొగల చెప్పు. ఎట్టిదానా గిరక దొరికిందా నీకైనా? ఏదో తేడాగా ఉందేంటి? మందెందుకు పోగొడతానవే? నేను తాగి సావద్దా? నువ్వు సావాలంటే తాగాల్సింది పురుగుల మందు, వైన్ షాపుల మందు కాదే. ఏ మందు అయితేంది? అన్ని మందులు ఒక్కటెట్లయితదే? పురుగుల మందు తాగితేనే చత్తరానే, ఈ మందు తాగితే చావరా? సత్తరే. ఈ మందు తాగిన వాళ్ళు అయితే కొన్ని ఏళ్ళకి చస్తారు. అదే పురుగుల మందు తాగినాం అనుకో పిడాతం చస్తారు. నేను కూడా పిడాత చావనే. నా ప్రేమ ఎంబడే పోయే ప్రేమ కాదే, నా ప్రేమ గొప్ప ప్రేమ. నీ ప్రేమ పాడగాను, నీ ప్రేమ నాకు అస్సలు అర్థమే సావదెందుకే? మనుషులు అర్థం చేసుకోవడానికి నాది మామూలు ప్రేమ కాదే, అగ్ని కంటే స్వచ్ఛమైన ప్రేమ నాది. మనుషులు అర్థం చేసుకునేందుకు ఇది మామూలు ప్రేమ కాదు, దానికంటే ఇది పవిత్రమైనది.
ఏమన్నవే ఇప్పుడు? నేనేమన్ననే అగ్ని కంటే స్వచ్ఛమైన ప్రేమ నాదన్న. ఏం కొట్టినవే? నీ కర్ర ముద్ర చెప్పు. ఏం మంచివని పో గిట్ల కొట్టి చచ్చినవు. నీ దినం చెయ్యండి. నీ అవ్వ ఆఖరికి నువ్వు కూడా నన్నే తిడతానవానే. ఇక నేను బతుక నా మంది, ఇక నేను తాగి సత్తా నా మంది. నువ్వు ఊక సత్తా సత్తా అన్న ముంకటానికే. నీకు మందు తాగబుద్ధి అవుతుందని నాకు తెలుసు. నీకు అంతగా తాగబుద్ధి అయితే దానికంటే తాత బ్రాండ్ తెచ్చి నీ ముంకట పెడతా. అన్ని బద్మాష్ కథలు పడతానావు. అబ్బా అవునానే, ఏ బ్రాండో జర దేపోవే, అదన్న తాగుతా మనసు నిమ్మలం అవుతుంది. ఆగం ఆగం అవుతుంది. అయినా నువ్వేందే గిట్లున్నావు? లవ్ ఫెయిల్ అయిన వాళ్ళు గిట్ల కాదే ఉండాల్సింది. సిగరెట్లు తాగాలి, మందు తాగాలి, రోడ్ల మీద గక్కాలి, ఊంచాలి, యాక్సిడెంట్లు చేసుకోవాలి, చేతులు పస్స పస్స కోసుకోవాలి, తలకాయ బల్ల కొట్టుకోవాలి, అంతా రచ్చ 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 రంబోలా చేయాలి. అయినా నువ్వేందే హైదరాబాద్ మోడల్ లెక్క చేస్తాను? అరే నువ్వు తెచ్చిందేమన్నా నేను తాగి సత్తా అయ్యే. నీ కోసం నేను స్పేర్ దాచి పెట్టుకున్న బాడీ తీయాల్సి వస్తుంది కదా. పేరా ఏడు దాచి పెట్టినవే, జేబుల్లా పర్సుల్లా, అబ్బా తీయే. ఆగలేకపోతున్నాను సార్. నీకు తెలియదానే ఆర్డర్ లెక్క రాసి పెడతారు. తీస్తా నాకు. ఇగో ఇది నేను చూడలే. గీతానే నీ ముఖం ఇద్దాగుతా. నేనే లవ్ ఫెయిల్యూర్ అయినాక ఏమేం చేసినావో అన్ని గుర్తుకొస్తాయి. పట్టుకో. మనసు గతి ఇంతే మనిషి బ్రతుకి తాగు టక్కుని తాగు. ఎందుకు చూస్తానవే బొమ్మను చూసినట్టు? మనసున్న మనిషికి సుఖములేరని. స్టఫ్ ఏదే అట్టుగా నచ్చినావు. స్టఫ్ కి నేను లేనానేట్రా. ముద్దే పెట్టు ముద్దు మీద ముద్దే పెట్టు, ముత్యం లాంటి ముద్దే పెట్టు. స్టఫ్ మంచిగున్నదానే? అబ్బా మస్తున్నదే. ఈ మందు కంటే ఇదే మంచిగున్నదే. నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. అయితే ఇంకోటి రావే. అబ్బా ఎవరైనా చూస్తే లెస్బియన్స్ అనుకుంటారే. ఇప్పటికే కామెంట్లలో ఘోరంగా పెడతారు. నువ్వేమో మళ్ళా తలిగినావు. ప్రపంచం గురించి మనకేందుకే? నీకేదనిపిస్తే అజ్జయ్. పక్కన వాళ్ళు ఎవరేమనుకుంటే మనకేందే? ఇయ్యాలు ఉంటారు, రేపు పోతారు. అబ్బా అయితే నాకు సిగరెట్ తాగబుద్ది అవుతుంది. ఏంది? సిగరెట్ తాగుతావా? తాగుడు అయిపోయింది, బంద్ చేసుడు కూడా అయిపోయింది. కానీ అమ్మ తాగుడైంది, బంద్ చేసి కూడా అయిందానే. ఎంత అప్డేట్ ఉన్నావే రితికా నువ్వు. నీ దగ్గర ఉన్నదా లేదా? నా దగ్గర లేదే. అయితుండు నేనే తీసుకుంటా. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. మ్యాచ్ బాక్స్ ఉన్నదానే? గదే అగ్గి పెట్టు. అగ్గి పెట్టేందుకే నీ ఒంట్లో వేడుండంగా. అబ్బా నా ఒంట్లో గింత వేడి ఉన్నదానే? నీలో అంత వేడుందా? తర్వాతనే నాన్న ఇవ్వదాకనే కాదే నాకు వచ్చు తాగుతాను ఏతులు చేసినావు. అరే నాకేడ తాగత్తదే. లవ్ ఫెయిల్యూర్ అయినా కదా, ఆ బాధ భరించలేక ఇది కొనుకొచ్చుకున్నానే అంతే. నీ బొంద ఇట్లాంటి పిచ్చి పిచ్చి కథలు పడకు నువ్వు. మీ అయ్యమ్మ చూస్తే ఏమనుకుంటే పిడాత తత్తారు. నీ పిచ్చి మొక్కల్లో చెప్పు. ఏం చేయాలైనా బాధ అట్లున్నది. ఓ పోరీలే, నీ ఏం చేస్తావు అర్థమవుతుందా నీకన్నా? నీ ఎట్టి మొక్కల్లో చెప్పు. అబ్బా నేను తాగతిడి. బొక్కలవ్వు నాకు అవసరం లేదు, నీకు అవసరం లేదు. సరే మరి లవ్వే వద్దు పో. నీకు గుండె ఆగిపోయినట్టు ఉన్నదే, ప్రాణం వీడిపోయినట్టు ఉన్నదే. అదే బతాది నా అసలు రావడానికి. అరే చిన్నప్పటి నుంచి మన దోస్తే అయితే నా పోరాన్ని తప్పుతుంది, నా శల్కని కూడా తప్పుదామని చూస్తాను. నన్ను అడుగుతా సంకల్పి ఏంది చూసినావానే ఈ బక్క మొక్కది నా బతుకు ఆగం చేసింది. నేను ఎంత మంచిగా ఉండేదాన్ని, ఇప్పుడు చూడు తాగుడు సిగరెట్లు ఇట్లా అయిపోతుంది నా బతుకు. నల్లి కుట్లరానా? నా పోరాన్ని ఉంచుకున్నావు, ఇప్పుడు నా పొలం కూడా ఉంచుకుందాం అనుకుంటాను. ఏంటి నువ్వు ఎక్కువ మాట్లాడతాను? నా బాయ్ ఫ్రెండ్ ఉంచుకున్నదే కాక నీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? ఉంటది సంగతి చెప్తా నేను. ఏం చేస్తావే? ఏం చేస్తానా? నీ అక్క ఓసి కోటర్ తీసి వాటర్ ప్యాకెట్ చింపి గ్లాస్ లో ఓసి ఒక్క పెగ్గు కొట్టింది అనుకో, ఊరంతా కుక్కని గెదినట్టు గెదుకుంటా కొడతా. ఏమనుకుంటానో జమ్మి వెట్టి చెప్తాను. నా బట్టలు పాసింగల్ అయితే ఎట్లయితే గట్లా. నువ్వు నన్ను కొట్టాలంటే ఓసి కోటర్ వేయాలేమో, కానీ నాకు అవసరం లేదు. కొట్టకుండా నేను ఎగరేసి తంతాను.
ఆగే వద్దు. అవునే నువ్వు మస్తు ఎక్కువ చేసినావు. నా జోలికి వచ్చినావు అనుకో అసలు మంచిగా ఏందే గోకులు పెడతానే నేను బాగా ఏదో తేడాగా ఉందేంటి? ఇక్కడ గంటలు పెడితే గంటగా గోకుతానే విద్దే. అరే నీకు తెలివ చిట్టి ఒక్క నిమిషం ఆగే. అయితాయి బద్దలు బాసింగాలు అయితాయి. ఓ పోరి కచ్చ కచ్చ రాయను షేర్ లేదానే స్టఫ్ వద్దా? స్టఫ్ కావాలా? నీలాంటి దాని వల్లనే నా భారతదేశంలో ఉన్న మగాళ్ళంతా మట్టి కసిపోయారు. ఇట్ట తయారయ్యేనే మీరంతా. నువ్వు రాబోయే సంగతి పోషమ్మ ముందు పోతరా తిరిగినట్టే తిరుగుతాను విద్దే. A few moments later. అమ్మ గిట్ల కొట్టినవేంది కింద పడ్డా? అబ్బా లేచినవానే? ఇగో నేనే లేద్దాం అనుకుంటాను. ఇగో ఏందే గట్ల షాక్ అయి చూస్తాను. ఆగో నేను పడిపోక ముందు ఒక గ్లాస్ లేదు, ఒక బాటిల్ లేదు, స్టఫ్ లేదు, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయే? అవన్నీ నీకెందుకే? ఫస్ట్ అయితే నువ్వు దావు మంచిగా సల్లబడు, తర్వాత మాట్లాడుకుందాం, ముచ్చట పెట్టుకుందాం. తాగు బేబీ, టైం వేస్ట్. ఇది తీసుకోవే. అదేందే గిలాస్ ఇస్తాను నాకు? ఏ నా గ్లాస్ తో తాగితే తాగినట్టు అనిపించదు, నేను బాటిలే లేపుతా. ఏవో బక్కదానా, ఒక్క గ్లాస్ తాగుతానే కింద పడి చెట్లన్నీ తిరుగుతానే అన్నావు. ఇప్పుడేంది గుట్ట గుట్ట తాగుతావు, ఇప్పుడేం తిరుగుతలేవా? ఎహే అప్డేట్ కావాలనే మనిషి. అప్పుడు వేరు ఇప్పుడు వేరు. ఇది 3వ ఎపిసోడే. అప్పటికి ఇప్పటికి తాగి 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 అలవాటైపోయింది. అయినా చెట్లు నాకు తిరుగుడు కాదే, నేను తాగే తాగుడికి మీకు కళ్ళు తిరగాలే. పోయి పోయి నువ్వు చెప్తా పోయి. ఈరోజు కర్రదాని సంగతే చెప్పాలి. ఏందే నువ్వు నా సంగతి చూసేది? చెంప పొంట ఒక్క దర్శనం అనుకో పనులన్నీ రాలిపోవాలి. ఏమనుకుంటానవో నీ అవ్వ తాగక ముందులోల్లే, తాగేటప్పుల్లోల్లే, తాగిన తర్వాత లొల్లే. ఏ లొల్లే ఈ లొల్లి పాడుగాను. తాగుండు సప్పుడేకా. ఒసేయ్ నా బాయ్ ఫ్రెండ్ ఉంచుకున్నదానా ప్రపంచంలో ఇంత మంది ఉండగా నన్నే ఎట్లా మోసం చేయబుద్దైంది? అది కూడా నా ఫ్రెండ్వి. అసలు నా బాయ్ ఫ్రెండ్ ఎట్లుంచుకున్నావే నువ్వు? ఎట్లుంచుకున్నావే నల్లి కుట్లదానా? మాట్లాడే. ఏందే నీ బాయ్ ఫ్రెండ్ని నేను ఉంచుకున్నానా? నువ్వే నా బాయ్ ఫ్రెండ్ని ట్రాప్ చేసినవే. వాడు కూరగాయలకు వేసుకపోయే కారు విలువంతుంటదే నీ ఆస్తి. మా వాడు రిచ్చు, నీ లెక్క పూర్ కాదు. ఎక్కడో కొడుతుంది సీనా. ఓ తాగబోతు మోకల్లారా, నేను మాట్లాడే మాటలకి ఎందుకు నవ్వుతారే? ఓ పిచ్చి మొక్కందానా, బాయిలో ఒక్కసారి గొర్రె పడితే అదో తీరు. నువ్వు 3 ఎపిసోడ్ నుంచి పడుతూనే ఉన్నావు. ఫస్ట్ ఎపిసోడ్ చెప్పిన ఇన్లే, సెకండ్ ఎపిసోడ్ చెప్పిన ఇన్లే, ఇప్పుడు చెప్పినా నువ్వు వినవే. నీ బాయ్ ఫ్రెండ్ అంతగా మందు పెట్టి నానే నీకు, అందుకే నవ్వుతాను. ఏ మీరు ఏమని అనుకోండి, మా వాడు రిచ్చు. వానికి 10 కార్లు ఉన్నాయి, 6 బైకులు ఉన్నాయి, 12 బంగ్లాలు ఉన్నాయి. నీ బొందరా
నీ బొందా 27 ఎకరాల భూమి జాగున్నదే, అవన్నీ తాళాలు తీసుకొచ్చి నా బొడ్లో చెక్తానన్నాడే. నీకేమెరకనే బొంగు. అదే నువ్వు వాడిని పైసా చూసి ప్రేమించినావా, వాడిని మనసు చూసి ప్రేమించినావే నువ్వు? ఈ రోజులలో మనసుని ఎవరు చూస్తాండే, పైసనే చూస్తారు. ఏం చిల్లర కాదురా మీరు. నీ అవ్వ మీకు ఎన్నిసార్లు చెప్పాలనే, వాడు క్యాటరింగ్ వాడు, వాడికి రూపాయి లేదే. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. వాడు పైకి వెళ్ళి 20 లక్షలు అప్పు చేసిండు. ఏంది వాడు ఏం లేనోడా? అమ్మో వానికి ఫుల్ ఆస్తున్నది కావచ్చని వాడు ఏం చెప్పి నాకు చేసినా కదనే. ఇప్పుడు నా పరిస్థితి ఏంది? అమ్మ దొంగ సచ్చినోడా, నేను ముద్దడిగినప్పుడేల్లా పత్తిత్తు లెక్క అన్ని పెళ్లి తర్వాతనే అన్నాడు. దీంతో మాత్రం రాసలీలలు చేసిన వారా సచ్చినోడా. అయినా మొగోళ్ళు అంటేనే ఇంతనే, ట్రూ లవ్ అంటే ఏంటిదో కూడా తెలియదు వాళ్ళకు. ఛీ. అబ్బా ట్రూ లవ్ అంటే నాకు గుర్తొచ్చిందే, నా బేబీకి ఫోన్ చేయాలి నేను. అందరు సైలెంట్గా ఉండండి, ఓకేనా? హలో హలో బేబీ, వినిపిస్తుందా? బేబీ ఎట్లున్నావు బేబీ? నువ్వు నాకు ఫోన్ చేయక అన్నం తినక 3 రోజులు అవుతాను. అయ్యో బేబీ, సారీ బేబీ. మిస్ యూరా. మిస్ యూ టూ బేబీ. పావురానికి పంజరానికి పెళ్లి చేసే పాడు లోకం. బేబీ ఇక్కడ నా 2 ఫ్రెండ్స్ ఉన్నారు. ఆ 2 ఒక్కరిని లవ్ చేసి తెలుసా? అయ్యో అవునా? వాడు మోసం చేసిండు 2ని. పాపం. మనం చూడు బేబీ, 3 సంవత్సరాల నుంచి ఒకరి ముఖం చూసుకోకుండా ఎంత మంచిగా ప్రేమించుకుంటానమో. మన లెక్క అందరు ఉంటారా? వేస్ట్ బాడుకోవాలి ఉంటారు. అందరు ఆవుల పాడుకోలే ఉంటారు. అబ్బో బేబీ ఇమీడియట్గా నేను చూడబుద్ధి అవుతాము నాకు. ప్లీజ్ అబ్బో ఇప్పుడా? అబ్బా ప్లీజ్ కలవవా బేబీ, ప్లీజ్. 3 సంవత్సరాల నుంచి ఎప్పుడైనా అడిగినా చెప్పు. ఒక్క వీడియో కాల్ లేదు, ఒక్కసారి కూడా కలవలేదు మనం. ఒక్కసారి కలవవా ప్లీజ్. ఏదో తేడాగా ఉందేంటి? ఇప్పుడు నిన్ను ఏడికని రావాలి? నేను లొకేషన్ పెడతా, తొందరగా వచ్చేసి సరేనా? సరే బేబీ, తొందర పెట్టు. బిల్లకు మన 2 నుంచి కుళ్ళు కావాలి, సరేనా? ఓకే. అబ్బో ఐ మిస్ యూ బేబీ. అత్తండి ఆగి చూపిస్తా, లొకేషన్ పెడతా. అరే లొకేషన్ వచ్చిందా? మమ్మ పడింది. మళ్ళీ ఇంకొక తారా, ఇప్పటికే 2తో చస్తాను, మళ్ళీ ఇంకొకటి ఎట్లరా? నీకెందుకురా, నువ్వు బండి తీసక్క. నేను రానురా, నువ్వు నీకేమన్నా అరబొంగుల బండి అపో. మళ్ళీ వీడు ఏం పెంట చేస్తాడు? అత్తాను. నువ్వేందే ఇక్కడ మేమిద్దరం ప్రేమ ప్రేమ అని కొట్టుకొని సత్తంటే నువ్వు ఫోన్లో ముద్దులు లవ్ యూ అని చెప్పుకుంటా మాట్లాడుతానవేందే? మా ఇద్దరికి అయింది సరిపోదా? నువ్వు మొదలేసినవేందే మళ్ళా? మీకేం తెలుసా ట్రూ లవ్ గురించి? వెళ్ళి నేను చూపిస్తావు నా బాయ్ ఫ్రెండ్ వచ్చినాక ట్రూ లవ్ అంటే ఏంటిదో. ఇక సరిపోతలేదా అని మాకైంది. మా బ్యాచ్ లో నువ్వు కూడా జాయిన్ అయిదామని చూస్తానువా? ఏయ్ నువ్వు ఇంకొకసారి బాయ్ ఫ్రెండ్ గీ ఫ్రెండ్ అని నా ముంగట మాట్లాడినావు అనుకో, అస్సలు మంచిగా ఉండదు చెప్తానా. నీకు ఎప్పుడన్నా స్టఫ్ కావాలంటే నన్ను పిలు, నాకెప్పుడన్నా స్టఫ్ కావాలంటే నిన్ను పిలుస్తా, సరేనా? కాదు కూడదు అని ఇంకొకరి దగ్గర పోయి మూతి చాపినావు అనుకో, మూతి కోత్త. ఏమంటానా? అర్థమైందా? ఓ మెంటల్లానా, ఏం మాట్లాడతానవే? ఈ ఆడోళ్ళు ముద్దు పెట్టుకుంటే ఎక్కువ అంటే ఇంకా స్టఫ్ కావాలన్నప్పుడు స్టఫ్ అని అడుగుతాను. పిచ్చానే నీకు? పిచ్చి ఇట్లా లేచిందా మెంటల్లానా? ఇక నేనేదో అప్పుడు కోపంలో ఆవేశంలో ఒక ముద్దు ఇచ్చినందుకు ఇక అదే పట్టుకున్నావా దయ్యం దానా? ఆ మూతి నాదే, ఆ మూతి నాది. ఏ నుంచి బాబే, నేను నడవే నుంచి బా. మామూలు ప్రేమ కాదు, అగ్ని కంటే స్వచ్ఛమైనది. మనుషులు అర్థం చేసుకునేందుకు ఇది మామూలు ప్రేమ కాదు, అగ్నిలాగా స్వచ్ఛమైనది.